మహారాజుల దయ మాకున నీడ ఒకటే అని గత సమాజాలలో ఒక సామెత. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా దాదాపు ఈ పద్ధతి ఏమీ మారడం లేదని తాజా ఉదాహరణలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుకు భద్రత కుదించడం దాదాపు ఎత్తేసేయటం. ఆయన గతంలో గ్రే హౌండ్స్లో పనిచేశారు. మావోయిస్టులు, నక్సలైట్లు వాళ్ళ మీద ఏరివేత కార్యక్రమాల్లో కానీ, నిఘాలో కానీ పాల్గొన్నారు. తర్వాత ఇంటెలిజెన్స్లో కూడా పనిచేశారు. ఈ రీత్యా వాళ్ళకి భద్రత కల్పించడం అనేది మామూలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళు పదవి విరమణ చేశాక కూడా చాలా కాలం వాళ్ళకున్న థ్రెట్ పర్సెప్షన్, వాళ్ళకు ముప్పు ఏ స్థాయిలో ఉందన్నది ఒక అంచనా వేసి దాని ప్రకారం చేస్తుంటారు. మనకు తెలుసు కదా, ఈవెన్ చంద్రబాబుకు, జగన్కు కూడా భద్రత కల్పించడం లేదు, దీని మీద రాజకీయ వివాదాలు నడుస్తుంటాయి. అదే పోలీస్ అధికారుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా రంగంలో ఉండి నేరుగా ఎదుర్కొని ఉంటారు కాబట్టి ఇతర రాజకీయాల సమస్యలతో నిమిత్తం కన్నా వాళ్ళకి భద్రత కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావు లాంటి రాజకీయంగా చాలా ఏమనాలి కీలకమైన, కొంచెం వివాదాస్పదమైన పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన వ్యక్తి ఆయనకు భద్రతను తొలగించటం, పైగా ఆయన తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడని జగన్మోహన్ రెడ్డి యొక్క కోపానికి గురయ్యారు. దాదాపు 4 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. 1కి 2 సార్లు కేసులు ఎదుర్కొన్నారు. కేంద్ర ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది అది. ఇవన్నీ జరిగాయి. చివరకు కూడా నాకు బాగా గుర్తుంది, అప్పుడు ఏదో ఒక పెళ్ళిలో ఎదురైతే కూడా నేను అడిగా. ఆయన బయటికి వచ్చింది కూడా ఒక టెక్నికల్ గ్రౌండ్. సస్పెన్షన్ అనేది మామూలుగా 6 నెలలకు మించి చేయకూడదు, తర్వాత పొడిగించాలి. ఆ పొడిగింపు కూడా 6 నెలలకు మించి, ఈ మొత్తం కూడా 2 ఏళ్లకు మించకూడదని ఇటువంటిది ఏదో. కానీ ఏబి వెంకటేశ్వరరావు విషయంలో ఆ గడువు ముగిసిపోయినా కానీ దాన్ని ఎవరు గుర్తించలేదు. కోర్టులు కూడా విచారణ చేస్తున్నాయి కానీ ఈ అంశం పరిగణనలోకి రాలేదు. అప్పుడు ఏబీవి అసలు నా రాజ్యాంగ రీత్యా నిబంధనల రీత్యా ఇంతకాలానికి మించి సస్పెండ్ చేయకూడదనే అంశం లేవనెత్తినప్పుడు అదే తప్పనిసరి అయింది ప్రభుత్వానికి ఆయన వెనక్కి తీసుకోవటం. ఆ చివరి రోజు తీసుకున్నారు. అది కూడా అంటే అదే రోజు మళ్ళీ చేరడం, అదే రోజు ఇంటికి పోవడం. ఇది చాలా అసాధారణంగా జరిగి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల తర్వాత తెలుగుదేశం వచ్చింది. ఆ సమయంలో ఆయన కొంచెం తీవ్రంగా కూడా మాట్లాడారు. ఇంతకంటే గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారు జగన్ ఇలాంటి పద్ధతుల్లో కూడా. ఆయన పదవి విరమణ తర్వాత ముందు కూడా మాట్లాడేవాళ్ళు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు ముఖ్య బాధ్యత అప్పగిస్తారు, ఇట్లాంటివి ఏవో అనుకున్నారు. ఆయనేమీ దాని మీద బహిరంగంగా చెప్పలేదు, నాకు అలాంటిది ఏమీ లేదని చెప్తూ వచ్చారు. కానీ ఆయనకు పోలీసు గృహ నిర్మాణం అని ఒకటి ఇస్తూ ఉంటుంది, దాన్ని ఏదో అన్నారు. ఆయన ఇష్టం చూపలేదు. ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. ప్రభుత్వం కూడా ప్రకటించింది ఓ దశలో, కానీ జరగలేదు. ఆయన తీసుకోకుండా ఆగి ఉంటే అది వేరే. కానీ ఆయన ఆలోచన పరుల వేదిక అనేది ఒకటి పెట్టి పబ్లిక్ ఇష్యూస్ మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడడం మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ లాబీలు పనిచేస్తున్నాయి. అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు బలపరుస్తారు, ఇప్పుడు బలపరిచిన వాళ్ళు అప్పుడు వ్యతిరేకించి ఉంటారు. వీటికి ఏం పొంతం లేదు అనే ఒక అంశం చేరవేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అలాగే హక్కుల విషయంలో ఉదాహరణకు ప్రశ్న రావణ్ అరెస్టు, మిగతావి ఎలా ఉన్నా ఇలాంటి కారణాల మీద చేయకూడదు అన్నది ఆయన ఒక వైఖరి తీసుకున్నారు. కాబట్టి చాలా వేగంగా ఆయన స్పష్టంగా ఆలోచన పరుల వేదిక ద్వారా ఆసక్తికరమైన వైఖరి, ప్రజా ఉపయోగకరమైన వైఖరి తీసుకోవటం, ప్రతి సందర్భంలో అక్కడ అవసరం ఉంది, ఆధారాలు ఉన్నాయంటే అక్కడ రావటం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏమి మారుతారని కాదు, వాళ్ళకి ఇప్పుడు అధికారం లేదు. కానీ ఇది టీడీపీకి, కూటమికి కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. వాళ్ళు బహిరంగంగానే కొంత వ్యతిరేకత. అలాగే ఇప్పుడు ఆయన అసలు వైసీపీ అంతే కదా, విమర్శ చేసిన ప్రతి వాళ్ళ మీద. సో ఆయన ఏదో వైసీపీతో లైజన్లో ఉండి చేస్తున్నారని ఆరోపణలు చేయటం, ఇట్లాంటివి మొదలైపోయినాయి స్టోరీస్. ఆయన అయితే వాటిని గట్టిగానే ఖండించారు. నేను వీడి తరఫున మాట్లాడదాను. కొంచెం ఆయన ఉన్నంతలో
సాధికారికంగా సమగ్రంగా మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది అధికారులు కూడా ఉండటంతో అది ఒక తిరుపతి అయినా, విశాఖపట్నం అయినా, ఇంకో చోట రాయలసీమ అయినా అక్కడికి వెళ్ళి సకాలంలో జోక్యం చేసుకొని మాట్లాడుతూ ఉండటంతో ఒక సాధికారత ఏర్పడింది. పైగా నేపథ్యం కూడా ఆసక్తికరమైంది కదా. సో అలాంటి సమయంలో ఇప్పుడు ఆయనకు భద్రత తగ్గించటం, ఇది కూడా బహుశా నాకు ప్రత్యేకంగా కనిపించేది భోగాపురం మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇది జరుగుతోంది. ఉత్తరాంధ్ర అన్నది మొత్తం ఫైనాన్స్ క్యాపిటల్కు, కార్పొరేట్ ఇంట్రెస్ట్లకు హబ్ లాగా తయారైంది. ఇప్పుడు దాని మీద ఆయన మాట్లాడుతున్నారు, ఈ సమయంలో చేశారు. అది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జిందాల్ జత్వాని, ఆ కుక్కల విద్యాసాగర్, ఈ అంశం కూడా, ఆ కేసు కూడా మాట్లాడారు. ఇక్కడ పోలీసులను కూడా కొంత పోలీస్ శాఖ తీరు సరిగ్గా లేదు, ఇలా ఎలా మారుస్తారని కూడా ఆయన ఆక్షేపిస్తున్నారు. కాబట్టి ఇవి ప్రభుత్వానికి రుచించడం లేదు అనేది చాలా స్పష్టం. బహుశా ఆ కారణం వల్లే తీసేసి ఉండాలి. నేను మొదట సామెత చెప్పినట్టుగా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే తట్టుకోలేకపోతున్నారు, లేదా వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, అందువల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. ఇలాంటి కేసులు ఇంకో 2-3 కూడా ఉన్నాయి. మామూలుగా మా అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటారు, అప్పుడు అన్నీ ఎదుర్కొన్నది మేము, కానీ ఇప్పుడు ఏమీ స్పందన లేదు, ఆదరణ లేదు, అసలు కొన్నిసార్లు అయితే గుర్తింపే లేదని. గుర్తింపు కోసం చేయటం అని కాదు, కానీ చేసిన వాళ్ళకు తోడుగా రావాలి కదా, అది జరగడం లేదని ఇక్కడ పూర్తిగా భద్రతే తీసేశారు. అయితే నేను ఇందాక చెప్పా కదా, ఏబి వెంకటేశ్వరరావు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఈ విషయం మీద అడిగినప్పుడు ఆయన చాలా టెక్నికల్గా చాలా కేర్ఫుల్గా స్పందించారు, జ్యుడిషియల్గా. ఏమని అంటే, ఇది భద్రతకు సంబంధించిన విషయం, దీన్ని బహిరంగంగా మాట్లాడకూడదు. నేను ప్రభుత్వం నాకు చెప్పింది, నేను ప్రభుత్వానికి రాశాను నా అభిప్రాయం అంతవరకే చెప్తున్నారు ఆయన. అంటే అంతకు మించి మామూలుగా మనం మాట్లాడినట్టు నాకేం పర్వాలేదనో, లేకపోతే ఇవన్నీ తప్పనో, నాకు తెలుసనో, ఇటువంటి ఏమీ చెప్పట్లేదు. ఈ విషయం మీద నేనేం వ్యాఖ్యానించాను అని మాత్రం ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం వ్యాఖ్యానించకపోయినా మనం ఒకటి చెప్పుకోవచ్చు, ఆయన సూటిగా ఈ నిర్ణయాన్ని స్వాగతించదలుచుకుంటే ఇంక చెప్పేది ఏముండదు కదా, దాంట్లో తప్పేముందండి అనేవాళ్ళు. కానీ అది కూడా అనడానికి ఆయన సిద్ధంగా లేరు. పోనీ వివరంగా ఖండిస్తూ మాట్లాడవచ్చు కదా అంటే, అలా కూడా మాట్లాడకూడదు. అలా మాట్లాడడం అంటే అంతకుముందు భద్రత ఏముంది, ఇప్పుడు ఏం లేదు, ఇవన్నీ చర్చించాలి కదా. అది కూడా భద్రత అన్నటువంటి ప్రాథమిక సూత్రానికి విరుద్ధం కదా. కాబట్టి ఆయన దాన్ని కూడా దాటవేస్తున్నారు. మూడవది, ప్రభుత్వం నుంచి భద్రత పొందుతున్నప్పుడు ఆ అంశాలు బయట వివాదం చేయటం, కొన్నిసార్లు కోర్టులకు కూడా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు, తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఒక ప్రధానమంత్రి మోదీ గారి విషయంలో మటుకు ఆయన సత్యమణి, నా చుట్టూ ఈ భద్రత ఎందుకు ఉందో నాకు తెలియటం లేదు, ఈ వివరాలు నాకు కావాలని ఆర్టీఐని అడగటం కూడా ఒకప్పుడు జరిగింది. ఇలాంటివి చాలా అరుదైన కేసులు ఉంటాయి. కానీ సో ఇక్కడ ఆయన దీని మీద ఇప్పుడు కూడా బయటపడట్లేదు, ప్రభుత్వానికి నాకు మధ్యలోనే ఉంటుంది అని మాత్రం ఆయన చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా రాజకీయాలు, ప్రభుత్వాలు మారినప్పుడు ఎలా ఉంటుందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా, తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువగా ఉంది రాజకీయ అసహనం. ఇది ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద ముద్రలు వేసేసి, లేకపోతే వాళ్ళకు అనుకూలం వీళ్ళకి అనుకూలం చేయటం, ఇది తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇది వాళ్ళ పదవి విరమణ తర్వాత కూడా కొనసాగుతూ ఉండడం అనేది ఇక్కడ ఒక పెద్ద విపరీతమైన అంశం. ఇంకో ఆసక్తికరమైనది ఏమంటే, మనం విజయసాయి రెడ్డిని, ఇప్పుడు ఎంబి వెంకటేశ్వరరావును, ఇంకా కొంతమంది మామూలు స్థానిక నాయకుల నుంచి చోటా మోటా వాళ్ళ వరకు వాళ్ళందరూ అటు ఇటు ఉంటాం, తమ వైపు మీదే అసంతృప్తి ప్రకటించడం కూడా మనం ఇప్పుడు గమనిస్తాం. ఏబివి వెంకటేశ్వరరావు మాత్రం ప్రభుత్వానికి ఏదో అనుకూలంగా ఉంటాడని ఆశించిన వాళ్ళకి ఇది ఆశాభంగం. అదే సమయంలో విషయాలు తెలిసిన వ్యక్తిగా, ఇన్సైడర్గా ఆయన కార్పొరేట్ అంశాలు ఇవన్నీ కూడా బయట పెట్టడం, ప్రజల తరఫున నిలబడటం జరిగినంత వరకు మంచిదే, ఇంకా జరిగితే కూడా మంచిదే. కొత్తగా రాజకీయ పార్టీలు వస్తాయన్నప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన కూడా ప్రకటించారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు మద్దతు ఉందని కూడా బయట ఒక అభిప్రాయం ఉంది. ఆ నిజాలు తెలుస్తాయి కదా, కాస్త ముందుగానో వెనక్గానో.
మరి ప్రభుత్వం ఏం చెప్తుందో మనం చూడాలి. బహుశా పోలీస్ శాఖ చాలా అంశాల మీద ఇప్పుడు వివరంగా మాట్లాడాల్సిన బాధ్యత మటుకు పోలీస్ శాఖ మీద ఉంది. అది లాకప్ డెత్ల దగ్గర నుంచి, కేసుల నుంచి, ఆరోపణల నుంచి, ఇదిగో ఇలాంటి శాఖా సంబంధమైన వ్యవహారాల వరకు నోరు విప్పడం లేదు ఎందుకో మరి పోలీస్ శాఖ.